ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క దయలో దినదినము వర్ధిల్లాలని ఆత్మీయపరంగా, ఆధ్యాత్మిక పరంగా, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా అన్ని కోణాల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మీ కొరకు మేము మానక ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి ఈ దినము దేవుడు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడో అన్నటువంటి ఆ యొక్క మాట కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి, ఈ దిన వాగ్దానం అనేటువంటి యొక్క కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినాడు. బిడ్డలారా, ఈ దినం మన కొరకు ఏ మాట సిద్ధపరిచి ఉన్నాడో మనం పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూద్దాం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుదాం. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. చూడండి, ఆయన ఒక బాధలో ఉన్నటువంటి వారికి ఆయన ఇస్తున్నటువంటి ఒక ధైర్యాన్ని పుట్టించేటువంటి మాట. ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అంటున్నాడు అన్నమాట. చూడండి, ఈరోజు ఒక పని తలపెడుతూ ఉన్నప్పుడు ఆ పనిలో ఎలా నేను చెయ్యాలి అనే ఒక భారము, ఒక భయం వారికి ఉంటుంది అనమాట. ఒక వివాహ కార్యక్రమాన్ని పెట్టుకున్నారనుకోండి, ఆ వివాహ కార్యక్రమంలోని ఇంత భారమైనటువంటి పనిని నేను ఎలా చేయాలి అని ఒకవేళ ఆ విషయాన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటారు. లేదా ఒక గృహం కట్టుకోవాలనుకున్నప్పుడు ఎంత భారభరితమైనటువంటి పని నేను ఎలా ముగించాలి అనుకుంటున్నారు. లేదా ఒకవేళ ఒక మందిరం కట్టాలనుకున్నప్పుడు, ఆ యొక్క సేవ ప్రారంభించాలనుకున్నప్పుడు, ఒక మంచి మందిరాన్ని కట్టుకోవాలని ఆలోచన ఉంటుందండి. అలాంటి పరిస్థితుల్లో ఇంత భారపరమైనటువంటి పనిని నేను ఎలా జరిగించాలి, ఎలా ముగించాలి అని చెప్పేసి లోపల ఒక తెలియనటువంటి ఒక ఆలోచన వారు కలిగి జీవిస్తూ ఉంటారు బిడ్డలారా. కనుక ఆయన అంటున్నాడు, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అంటున్నాడు అన్నమాట. ప్రియులారా, ఈరోజు ఈ మాటలు మీరు ఎక్కడుండి వింటున్నారో, ఏ కండిషన్లో ఉంటున్నారో, ఏ పరిస్థితిలో ఉండి వింటున్నారో, ఒకవేళ నీ కుటుంబంలో పరిస్థితులు బాగాలేవా, నీ కుటుంబంలో బిడలేక పరిస్థితి బాగాలేదా, ఒకవేళ నీ భర్త పరిస్థితి బాగాలేదా, నీ కుటుంబంలో అనారోగ్యంతో ఉన్నావా, ఆర్థిక సమస్యలతో ఉన్నావా, మరి మనసు ఒకవేళ కలవరంతో ఉన్నదా, కోర్టు సమస్యలు బట్టి, భూ వివాదాలను బట్టి, లేదా ఇరుగు పొరుగు వారి మీద ఏమైనా పరిస్థితులు వారికి మీకు ఉన్నట్లయితే ఆ పరిస్థితుల వైపు చూస్తూ ఏంటి నా జీవితం ఏంటి, నా కుటుంబం ఏంటి అని చెప్పేసి మరి బరువెక్కినటువంటి మనసును ఉండి వింటూ ఉన్నావేమో. ఆయన అంటున్నాడు, నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అంటున్నాడు అన్నమాట. ప్రియులారా, చాలా మంది ఈరోజు నిబ్బరమైనటువంటి మనసు లేక, మరి ధైర్యం అనేది లేక ప్రతిరోజు వారు కృంగిపోతూ ఉంటారండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకి 365 రోజులకు సరిపోనటువంటి మాట దేవుడు మనకిచ్చాడు. ఏంటో తెలుసా? నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసి 365 రోజులు కూడా ఈ మాటను దేవుడు మనకు సిద్ధపరిచి ఉన్నాడు బిడ్డలారా. కనుక ఈ ధైర్యం అనేది లేక ఈరోజు చాలా మంది కృంగిపోతూ ఉంటారు. పరిస్థితులు ఎలా ఫేస్ చేయాలో అర్థం కాదు, పరిస్థితులు ఎలా అధిగమించాలో అర్థం కాదు, ఈ పరిస్థితులు ఎలా నిలదొక్కుకోవాలో అర్థం కాదు, ఈ పరిస్థితులలో ఎలా ఉండాలో అర్థం కాదు. భారముతో, గుండె బరువెక్కినటువంటి మనసుతో ఉండి చాలా మంది కృంగిపోతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, పరిస్థితుల వైపు చూస్తూ రోధిస్తూ ఉంటారు. ఎందుకు నాకు ఈ పరిస్థితి ఎదురైంది, ఎందుకు ఇలా పరిస్థితులు నాకు జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది సూసైడ్ చేసుకోవడానికి కూడా సాహసిస్తూ ఉంటారు బిడ్డలారా. కనుక ఈరోజు చాలా మంది పరిస్థితుల వైపు చూస్తూ నేను చనిపోతే బాగుండండి, ఈ పరిస్థితులు ఎంతకాలం నేను ఫేస్ చేయాలి, ఎన్ని సంవత్సరాలు నేను అధిగమించాలి, ఎన్ని సంవత్సరాలు నేను ఎదుర్కోవాలి, ఇంకా ఎంతకాలం, నాకు ఓపిక లేదు, నా ఓపిక క్షీణించిపోతుంది, ఇంకా దేవుడు ఎంతకాలం నన్ను పరీక్షిస్తాడు, ఇంకా ఎంతకాలం నేను ఈ శ్రమలు ఎదుర్కోవాలి, ఇంకా ఎంతకాలం ఈ శోధనలు ఎదుర్కోవాలి, ఇంకా ఎంతకాలం ఈ సమస్యలు నాకు చుట్టుముట్టుకొని ఉంటాయి, ఇంకా ఈ అనారోగ్యం ఎంతకాలం ఈ సమస్యలు అని చెప్పేసి ఇలా బాధపడుతూ ఉంటారండి, ఇలా దుఃఖపడుతూ ఉంటారండి.
ఏడుస్తూ ఉంటారన్నమాట. సేవకులు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా వారి సమస్యలు చెప్పి ఏడుస్తూ ఉండేవారు చాలా మంది ఉంటారండి. బాధపడుతూ ఉంటారు. తల్లి దగ్గరికి వెళ్ళి, తండ్రి దగ్గరికి వెళ్ళి, మరి భర్త దగ్గరికి వెళ్ళి, భార్య దగ్గరికి వెళ్ళి, పిల్లల దగ్గరికి వెళ్ళి, ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి, వాళ్ళు ప్రేమించే వారు ఎవరుంటారు వారి దగ్గరికి వెళ్ళి వారి సమస్య అంతా, వారి గోడంతా చెప్పుకొని ఏడవాలని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అలా ఏడిస్తే వారి గుండెలో ఉన్న భారము తొలగిపోయిద్దని వారు అనుకుంటూ ఉంటారు కదా. ఈరోజు చాలామంది ఇలాంటి సమస్యతో ఉండి నువ్వు వింటూ ఉన్నావేమో, ఇలాంటి కండిషన్లో ఉండి వింటూ ఉన్నారేమో. నీ పిల్లలు మాట వినట్లేదా, నీ భర్త మాట వినట్లేదా, నీ కుటుంబం చల్లా చెదరైపోయిందా, ఆర్థిక పరిస్థితులను వేధిస్తున్నాయా, అనారోగ్యం వేధిస్తుందా, అప్పుల సమస్యలను వేధిస్తున్నాయా, సేవల డెవలప్మెంట్ లేదా, పరిచర్య అభివృద్ధి అవ్వట్లేదా, కుటుంబం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉందా, నీ భార్య నీ మాట వినట్లేదా, నీ కుటుంబంలో ఎవరి ద్వారా శోధన ఎదుర్కొంటున్నావో, ఎవరి ద్వారా సమస్యను ఎదుర్కొంటున్నావో, ఎవరి ద్వారా సమస్యను ఫేస్ చేస్తా ఉన్నావు. ఆయన అంటున్నాడు, ఈరోజు నువ్వు నిబ్బరంగా ఉండు, ఈరోజు నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని అంటున్నాడు దేవుడు. కనుక ఆయన ధైర్యం ఇచ్చేవాడండి, ఆయన నిబ్బరమైనటువంటి మనసు ఇచ్చేవాడు. బిడ్డలరా, ఈరోజు కూడా మనుషుల వైపు చూస్తే నువ్వు కృంగిపోతావు, మనుషుల వైపు మాటలు వింటే నువ్వు బలహీనుడు అయిపోతావు. దేవుని మాట విను, దేవుని యొక్క దగ్గరికి వెళ్ళు, దేవుని స్థలంలో ప్రార్థన చేయి. నాకు ధైర్యం ఇవ్వండి, నాకు ఓపిక ఇవ్వండి, నాకు సహనాన్ని ఇవ్వండి, నాకు ఓర్పునివ్వండి ప్రభా, ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలో నాకు సహాయం చేయ ప్రభా అని చెప్పేసి దేవుని దగ్గర నువ్వు ధైర్యాన్ని అడగాలి, దేవుని దగ్గర నువ్వు ఓపికను అడగాలి, దేవుని దగ్గర నువ్వు సహనాన్ని అడగాలి. దేవా, నాకు నిబ్బరమైనటువంటి మనసుని ఇవ్వండి ప్రభా, చంచలమైన మనసు నాలో నుండి తీసివే ప్రభా, కుదురుపాటు జీవితం నాకు ఇవ్వండి ప్రభా, స్థిరమైన మనసు నాకు ఇవ్వండి ప్రభా, స్థిరమైన బుద్ధి నాకు ఇవ్వండి ప్రభా అని అలా నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు. గుండె నిండా ధైర్యాన్ని నింపుతాడు, నీకు నిబ్బరమైనటువంటి మనసు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. బిడ్డలారా, కనుక దేవుని వద్దకు రా, దేవునికి నీ సమస్య చెప్పు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడి ఇటు మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, గణుడైన మా రక్షక, ఎవరు ఈరోజు నిబ్బరమైనటువంటి మనసు లేక కృంగుదలతో ఉన్నారు, భారముతో ఉన్నారు, అలసిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా, వారందరినీ కూడా బలపరచమని వేడుకుంటున్నాను, వారందరినీ దీవించమని వేడుకుంటున్నాను, లేవనెత్తమని వేడుకుంటున్నాను తండ్రి. వీరే ప్రతి ఒక్కరికి నిబ్బరమైన మనసు దయచేయమని వేడుకొంచున్నాను. వారిలో భారభరితమైనటువంటి ఆత్మను తొలగించమని వేడుకొంచున్నాను ప్రభా. అయ్యా, మనసు నిమ్మలగా ఉండాలి ప్రభా, మనసు ప్రశాంతంగా ఉండాలి ప్రభా. నిబ్బరమైన మనసునివ్వండి నాయన, గుండె నిండా ధైర్యాన్ని పుట్టించండి ప్రభా, కలవరాలు తొలగించండి నాయన, మనసు వేదన తొలగించండి ప్రభా. నీ కృపతో కనికరమతో నింపమని వేడుకొంచున్నాను. ఈ మాటలు విన్న ప్రతి వారిని కూడా ఆశీర్వదించి దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అయ్యా ప్రతి ఒక్కరిని కూడా నీ హస్తాలకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే చేసుకుంటున్నారో అట్టి వారందరికీ కూడా ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానము నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు అని చెప్పి ఆయన నీతో మాటిస్తూ ఉన్నాడు. ఈ మాటలు విన్నటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి మీకు శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడైండును గాక. ఆమేన్.